విశాఖలో నిర్వహించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1992లో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ కోసం విశాఖ వచ్చానని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర యాసలో పాట పాడి అభిమానులను అలరించారు. నోవాటెల్లో ఉన్నప్పుడు తనను అరెస్టు చేయాలని చూశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో టికెట్ రేట్లు పెంచకపోయినా భీమ్లా నాయక్ సినిమా హిట్ అయిందన్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని ట్వీట్ చేసిన మంత్రి లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్ నిధి అగర్వాల్ను చూసి సిగ్గుపడి ప్రమోషన్లలో పాల్గొంటున్నారన్నారు. తనకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు, అన్యాయం జరిగితే ఎదురు తిరగాలి అన్న ధ్యేయం ఉండేది అన్నారు. సత్యానంద్ తనకు జీవిత పాఠాలు నేర్పారు. భీమిలి, ద్వారకానగర్ ప్రాంతాల్లో నట శిక్షణ సాగింది అన్నారు. వచ్చే ఏడాది 30 ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాను అన్నారు. ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం చెప్పిన కథ విని ఒప్పుకున్న ఈ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యమైందని పేర్కొన్నారు. దర్శకుడు క్రిష్ తప్పుకున్న తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమా బాగా తెరకెక్కించారు అన్నారు. ప్రజలు సినిమా ఇచ్చిన ధైర్యంతోనే నియంతృత్వ వైసీపీ ప్రభుత్వాన్ని దించేశాం అన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి లేకుంటే ఈ సినిమా లేదు అని చెప్పారు. తన సినిమాలు వినోదంతో పాటు విజ్ఞానం కూడా ఇస్తాయన్నారు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కల్పిత పాత్ర హరిహర వీరమల్లుతో సినిమా నడుస్తుంది అన్నారు. వేడుకలో సనాతన ధర్మం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పారు.